కబాలి ఆడియో లాంచ్ విచ్చేసిన అతిరథ మహారథులకి, సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి గెస్ట్లకి, వారితో పాటు అత్యద్భుతమైన తలైవార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి స్వాగతం సుస్వాగతం. తెలుగులో కబాలి పాటలు మీ ముందుకు రాబోతున్నాయి. మీ ఉత్సాహాన్ని, మీ ఉల్లాసాన్ని చూస్తూ ఉంటే కబాలి బంపర్ హిట్, సూపర్ హిట్ కాబోతా ఉంది. రజనీకాంత్ అభిమానులకి నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. షణ్ముఖ మహాశక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ పేరుతో ఫిల్మ్స్ వాళ్ళు కబాలిని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా రజనీకాంత్ని ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా, గ్లామరస్గా ఆయన రిసీవ్ చేస్తారు. రజనీకాంత్ ఎలాంటి స్టార్ అంటే అతని యాక్టింగ్, అతని పాటలు పాడిన, డ్యాన్స్ చేసిన, ఫైట్ చేసిన, డెలివరీ డైలాగ్స్ చెప్పిన అద్భుతం, అమోఘం. బహుశా భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే అన్న ఒక కోహినూరు డైమండ్ రజనీకాంత్ అని చెప్పగలనమాట. నాకు చాలా కావలసిన స్నేహితుడు. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం హిందీలో రోటీ కపడా మకాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించాడు. నేను ఆ సినిమాని తెలుగులో జీవన పోరాటం సినిమా కింద తీస్తే దాంట్లో అమితాబ్ బచ్చన్ రోల్ని నా సినిమాలో తొలిసారిగా రజనీకాంత్ డైరెక్ట్ టేకింగ్లో యాక్ట్ చేసి అందరినీ ఉర్రూతులూపాడు. అమితాబ్ బచ్చన్ కూడా బీట్ చేశాడు తన యాక్టింగ్లో అన్నమాట, అద్భుతంగా ఆ సినిమాలో. అంతేకాదు రోబోలో కానీ ఏ సినిమాలో కానీ అసలు రజనీకాంత్ స్టైలే వేరు, అతని డెలివరీ డైలాగే వేరు, అతను ఫైట్ చేయడమే వేరు. బయట చూడడానికి ఎంతో సౌమ్యంగా, ఎంతో అభిమానంగా ఉంటాడు. తాను స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు నిజం చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఈజ్ ఎ స్పెక్టాక్యులర్, ఫినామినల్, మ్యాగ్నిఫిషెంట్ అండ్ అన్పారలల్ యాక్ట్ స్టార్. మరి ఈరోజు అది తమిళ్లో సినిమా తీసి తెలుగులో కూడా రాబోతుంది కబాలి అని. మరి కబాలి అంటే కబళింపబోతుంది, మనందరినీ కూడా దద్దరిల్లు వేయబోతుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తన తన రూప చట చట ప్రచిత ప్రచిత కహ 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 బంధ బంధ ఘాతయ ఘాతయ హుం ఫట్ స్వాహ. ఇది ఈశ్వర శక్తి, మహాశక్తి మంత్రం. మీ అందరికి కూడా ఈ సమయంలో చెప్పాను, కబాలి హిట్, మీరు హిట్, మీ యొక్క శక్తి హిట్, మీ లైఫ్ హిట్. ఓకే, నాకు మామూలుగా నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు శంకర్ గారు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన. బట్ నేను రోబో 2 కోసం అంతగా వెయిట్ చేయట్లా, కబాలి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక రజనీకాంత్ గారిని ఒక రోబోలాగా చూడటం కంటే ఒక రజనీకాంత్ని భాషలాగా చూడటంలో కిక్ ఎక్కువ ఉంది. అండ్ కబాలి పోస్టర్స్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, మొన్నటి సాంగ్స్ కానీ అన్నీ కూడా అవే గుర్తు చేస్తున్నాయి. నాకు ఎందుకో చాలా బలంగా ఇది చాలా పెద్ద, మళ్ళీ మనకు ఒక భాష లాంటి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. రజనీకాంత్ గారి స్టైల్లోనే చెప్పాలంటే జరిగేది జరగక మానదు, జరగనది ఎన్నటికీ జరగదు. కబాలి బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ. నాన్న రెడీయా? కబాలి ఇంత గర్వంగా ఉందంటే సర్లే తర్వాత మాట్లాడతా. కబాలి టీజర్ లాంచ్. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాలు మీద తిప్పుకొని, లొంగి కట్టుకుని, పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.
నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. ఓ థ్యాంక్ యూ సార్. అందరికంటే బాగా చాముండి గారు చెప్తారు. చాముండి గారు ప్లీజ్. ఆయన ఒక్క 6 కొడితే 100 6లు కొట్టినట్టే. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అమ్మా సార్, సేమ్ డైలాగ్ రిపీట్ లేదు ఇంకా నేనేమనుకున్నా అంటే ఆయన 100 సార్లు చెప్తే ఒకసారి చెప్పినట్టే అనుకున్నాను. బాగా చెప్తాడు. ఏం చేయను. నాన్న పందులే గుంపుగా వస్తాయి, నాన్న పందులే గుంపుగా వస్తాయి, చాముండి సింగిల్గా వస్తాడు. అంత కష్టం. అయితే ఓకే, మీరు చెప్పినట్టే మేము ఫీల్ అవుతాము. సో సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. మీరు అందరు కలిసి ఒక్కసారి ఇటు వచ్చేసి సాంగ్ లాంచ్ అంటే సాంగ్ విల్ లాంచ్ ద సాంగ్. ఓకే అండి. కబాలి అనాలి గట్టిగా. కబాలి ఫస్ట్ సాంగ్ లాంచ్. కబాలి ఫస్ట్ సాంగ్ లాంచ్. త్రినేత్రుడా శివమెత్తర హరోం హరా. ఉగ్ర త్రినేత్రుడా శివమెత్తర హరోం హరా. రౌద్ర సముద్రుడా నిలువెత్తున పోటెత్తరా. నలు దిక్కుల దోసే చావనమై మొలకెత్తెను రా. నువ్వు నాటిన తుట నువ్వు జరిపిన వెట చెడు చెలగాట ఇక సాగని ముచ్చట. ఉగ్ర త్రినేత్రుడా శివమెత్తర హరోం హరా. Somebody coming, can you feel the ground shake like an earthquake? Nowhere to run, it's too late. Real gangsta, from the city to the estate. Real gangsta, separate good from the great. Keeping it straight OG since the 80s. Untouchable, aka Kabali. Fighting for what's right, standing up for the weak. Looking fly, kicking ass in a suit and hockey stick. పదపదమన్నది మిగిలిన పగ కథనమే కాదా కదలిక సదా. దినముక మరణము గెలిచేడి కదై రణమున వెలగర రవికిరణమై. పిడుగుల అడుగై నువ్వుండ అట్టుడ కథ శత్రువు తలగెడ. నువ్వు మంచితనానికి మనుగడ దిగి వచ్చిన దేవుడా. ఇంతకాలం నువ్వెక్కడా. ఉగ్ర త్రినేత్రుడా శివమెత్తర హరోం హరా. Lend me your ears, I will slice them on off with the same pair of scissors my mama used to cut cloth. Every man got a right to decide his destiny. I'd rather die standing up than living life on my knees. Beat the war drums hard, don't let the music stop. Mother G, mother lovers, cause this jam. Beat the war drums hard, don't let the music stop. Mother G, mother lovers, cause this jam. Rock ఉరిమే కన్నేదిరా అణిచే చెయ్యేదిరా. నినుగని కనుమరుగాయరా. ఎన్నేళ్లకు ఉగాదిరా కన్నీళ్లకు సమాధిరా. గగనపు ఎత్తుగా మగుసరి కొత్తగా ఎగిసిన జెండా నీవురా. ఉగ్ర త్రినేత్రుడా శివమెత్తర హరోం హరా. Kabali, original gangsta, siempre peligroso. జనగణ నేత Make way for the people's champion. భాగ్య విధాత Kabali, original gangsta, siempre peligroso. కవితకు గీత Make way for the people's champion. నీ ప్రతి ఒక్క చేత. గ్రేట్ ప్లెజర్. నేను చిన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు రజనీకాంత్ గురించి ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్ గారు. సో అప్పుడు ఏదైనా కూడా రజనీ స్టైల్లో నడిచేది. సో హ్యూజ్ ఫ్యాన్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మూవీ ఆడియో రిలీజ్కి రావటం, ఈ సాంగ్ రిలీజ్ చేయటం అనేది గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ for the entire team, and congratulations to our producers for having picked this beautiful movie, and wishing all the very best to the movie. రజనీకాంత్ సినిమాలో మేము ఎప్పుడు ఫస్ట్ డే చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మై డాటర్ ఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. రజనీకాంత్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అడిగింది, రజనీకాంత్ గారు వస్తున్నారు ఆడియో లాంచ్కి అని. నేను చెప్పాను లేదు, గోపీచంద్ గారు లాంచ్ చేస్తున్నారని చెప్పాను. సో ఆల్ ద బెస్ట్. ఏ హీరో పేరు చెప్తే
ఒక భారతదేశమే కాకుండా ఎన్నో దేశాల్లో కూడా ఇంక్లూడింగ్ జపాన్, చైనా, ఫర్ ద ఫస్ట్ టైం ఒక రీజనల్ మూవీ ప్రపంచంలో 7,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ దెర్ ఈస్ నో మ్యాచ్ ఫర్ దిస్ హీరో. 5 నిమిషాలు సినిమాలో కనపడితేనే హీరోలు మనం పట్టుకోలేం. అటువంటిది ఆయన ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా ఆయన నేను 2-3 సార్లు కలవడం జరిగింది. అంత సింపుల్గా డౌన్ టు ఎర్త్, ఇంకా ఆ స్టేచర్కి వెళ్ళి ప్రపంచంలో ఏ మనిషి ఉండడు. అంత గొప్ప వ్యక్తికి ఈ మూవీ ఆయన కెరీర్స్ బెస్ట్ హిట్ అవ్వాలని మన యువకులు, మా జిల్లా పశ్చిమ గోదావరికి సంబంధించిన మా ప్రవీణ్కి వాళ్ళ టీంకి మంచి విజయం అందించాలని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ ఫర్ ద కబాలి టు బీ an all-time blockbuster. Thank you. రెండవ పాట లాంచ్. గుండె నిండా ఎన్నో రంగులెన్నో నిండెనే, కళ్ళ నిండా సంతోషాల సంద్రం పొంగెనే. నేనలా నీకై వెతికే గాలినై బతికా, దేశాలు తిరిగి తిరిగి అలిషా. అనుక్షణం మరణములో ముంచింది కాలం. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో ఎక్కడా వెళ్ళలేదు. అందరికీ నమస్కారం. తెలుగు గడ్డ మీద ఇన్ని ఏళ్ళలో ఆయనకు వస్తాయి అంటేనే ఆయన ఎంత గొప్పడో రజనీకాంత్ గారు అర్థమైపోయింది. ఆయన నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటాడు. 100 సార్లు చెప్పక్కర్లేదు, ఒక్క మాట చెప్తే చాలు ఆయన గురించి. సామాన్యంగా ఏ హీరో అయినా ఫైట్ చేస్తే ఎల్లేస్తారు, డ్యాన్స్ చేస్తే ఎల్లేస్తారు, డైలాగ్ చెప్తే ఎల్లేస్తారు. కానీ రజనీకాంత్ గారు కదిలితేనే ఎల్లేస్తారు. అంత పవర్ ఆయన దగ్గర, రజనీకాంత్ గారి దగ్గర ఉన్న పవర్ అది. చాలా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఎందుకంటే తెర మీద మీరు ఆయన చూస్తూ ఉంటారు, తెర వెనక అనేక పర్యాయాలు మోహన్ బాబు గారి దగ్గర అక్కడ వారితో కలిసి ఉండటం జరిగింది. సమరసింహారెడ్డి సినిమాలో ఒక డైలాగ్ దగ్గర ఆయన సత్యనారాయణ గారు బాలకృష్ణ గారికి దండం పెట్టే షాట్ చూసి ఆయన ఈ షాటు ఈ థాట్ ఎవరికి వచ్చిందని అడిగాడు. ఎందుకండి అని. ఎందుకంటే గోపాల్ పక్కనే ఉన్నాడు. ముందు చాలా డిస్కషన్ జరిగింది. దండం పెడితే అతను సమరసింహారెడ్డి అని తెలిసిపోతుంది కదా, దండం పెట్టడానికి వీల్లేదని చానాళ్ళు పోరాటం. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏంటయ్యా తెలిసేది, బాలకృష్ణ సమరసింహారెడ్డి అని వస్తారు తప్ప బ్రహ్మానందం సమరసింహారెడ్డి అని ఎవడో సినిమాకి రాడు కదా, తెలిసినట్టే అది అని. అప్పుడు ఒప్పుకున్నారు. నిజంగా ఆ షాటు అలా చెప్పాడు ఆయన. ఆ తర్వాత వంశానికి ఒక్కటి సినిమా చూసి నాతో ఈ కథ నాకు ఇచ్చుంటే 1 year ఆడిచ్చేవాడిని అన్నాడండి ఆయన. ఆ తర్వాత గొప్ప అదృష్టాన్ని ఆయన ఇచ్చాడు కానీ మేము తీసుకోలేకపోయాం. బాబా సినిమాకి మమ్మల్ని డైలాగులు రాయమన్నాడు తెలుగులో. సార్ మాకు లిప్పుకు డైలాగ్ రాయటం చేత కాదండి అని క్షమాపణలు కోరాం ఆయన. నిజంగా ఒక మాట తప్పలేరు మానధనులు అనేటువంటి మాట మనం చదివాం పోతన దగ్గర. అలాంటి మహానుభావుడు రజనీకాంత్ గారు. ప్రపంచంలో ఉన్న వ్యక్తిత్వం అనేది ఒక త్రాసులో పెట్టి పక్క త్రాసులో రజనీకాంత్ కూర్చోబెడితే ఈయనే ఎక్కువ దూకుతాడు ప్రపంచంలో ఉన్న వ్యక్తిత్వం అంతకంటే కూడా. ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ ఆయన ఫ్యాన్స్ కాబట్టి చూసి ఉంటారు. ఎక్కడో ఇలాగే ఒక ఆడియో ఫంక్షను లాంచింగ్ 6 గంటలకి అని చెప్పారు.
ఎవ్వరు రాలేదు. రజనీకాంత్ గారు ఒక్కడు వచ్చి కూర్చుని ఆ మూల. ఆ ఫోటోని వాట్సాప్లో పెట్టి దట్ ఈజ్ రజనీకాంత్ అని వేశారంట. 6 గంటలకు వచ్చి కూర్చున్నాడు ఆయన. అది వ్యక్తిత్వం అంటే. గౌరవించటంలో, పెద్దల్ని మన్నించటంలో, వీటన్నిటిలోనూ ఆ మహానుభావుడు ఇవాళ పక్కన లేకపోయినా ఆయన ఉన్నట్టే. ఎందుకంటే రజనీకాంత్ ఆరా ఎంత గొప్పదంటే ఆయన అమెరికాలో ఉన్న ఇక్కడ దాకా ఆయన ఆరా కొడతానే ఉంది. అంటే అంత గొప్పవాడు రజనీకాంత్ గారు. అటువంటి రజనీకాంత్ గారు నటించిన కబాలి అన్నారు వాళ్ళు. మనం పాతాళ భైరవిలో విన్నాం ఈ మాట కపాలి అని. బహుశా తమిళ్లో కబాలి అంటారేమో దాన్ని. అది ఒక అద్భుతమైన పదం. పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు వాడతాడు ఆ పదాన్ని. మరి ఇక్కడ తమిళ్లో కబాలి అంటే ఏంటో తెలియదు నాకు అర్థం. తమిళ్లో ఏంటంటే మామూలుగా అరే మామ అట్ట వెళ్ళి టీ తాగొద్దాం రా మామ అని మనం అంటాం కదా. డే కబాలి వాడా కాఫీ సాப்பிட்டு వాళ్ళ కబాలి అంటే మామ మామ అని మనం అంటాం చూడ అట్లా. అదేలే మనం వాడుక పదాల్లో రకరకాల గురే చిన్నాడా ఒక ఎర్రాడా ఒక పెద్దాడా లాగా అది బహుశా కబాలి అని. కానీ ఆయన స్టైల్ మీరు ఇందాక చూశారు. ఆ కబాలి ఎలా చెప్తాడా ఈయన అని చూశాను నేను. కబాలి అని ఇలా అన్నాడు ఆయన. అంటే ఇలా అన్నాడు అనమాట దీన్ని అక్కడ. అంటే వెయిట్ చేస్తాం మనం. ఆయన సిగరెట్ ఎగరేస్తాడా, కళ్ళజోడు ఎగరేస్తాడా, ఏం చేస్తాడో తెలియదు. ఈ సినిమాలో ఏం చేస్తాడని ఎదురు చూస్తాం. అది చూపించాడు అల్లా చేతిని. భాష నేను ఒక 10 టైమ్స్ చూశాను. ఈ కబాలీలో డైలాగ్ కాదు, ఫైట్లు కాదు, గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యేవనంటే నవ్వుతారు రజనీకాంత్ గారు. ఆ నవ్వు చూస్తే నాకు ఒక 10 సార్లు చూడాలనిపిస్తుంది కబాలి. ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. మద్రాసులో ఉన్నప్పుడు విపరీతంగా చూసేవాళ్ళం, గోల చేసేవాళ్ళం థియేటర్లో. ఆయన నడిస్తే చాలు గోల ఎవరు కూర్చోరు. ఒక స్టైల్, డైలాగ్ చెప్తే వేరే స్టైల్, డ్యాన్స్ చేస్తే ఇంకొక స్టైల్, ఫైట్లు చేసిన నవ్విన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఈజ్ సపరేట్, స్పెషల్, డైనమిక్ మ్యాన్. ఈ కబాలి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ రంజిత్, హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా బాగుంది, సెన్సేషన్, పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా మీకు పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ దాను గారు పెద్ద ప్రొడ్యూసర్, సెన్సేషనల్ ప్రొడ్యూసర్. వాళ్ళ అబ్బాయి పరందామన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ సార్. మా తెలుగులో సినిమా రిలీజ్ చేస్తున్న మా కృష్ణ గారు, ప్రవీణ్ గారు, చౌదరి గారు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బాగా డబ్బులు రావాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్. కబాలి எப்போ ரிலீஸ் பண்ண போகிறீங்க? அடுத்த மாதம் కబాలి వరది. ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు కబాలి. నిజంగా రజనీకాంత్ గారు కూర్చున్నట్టే ఉంది, ఎప్పుడు దిగి వస్తాడా అన్నట్టుగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, ఆల్ ద బెస్ట్ సార్. డైరెక్టర్ గారినా బ్రహ్మాండంగా 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు తీశాడు. కబాలి పెద్ద హిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ. ముందుగా డైరెక్టర్ రంజిత్ గారికి, సంతోష్ నారాయణ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారికి గ్రేట్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. ఈ పాటిగా మనం పాటలు, తమిళ పాటలు అందరూ వెబ్సైట్స్లో విన్నారు. తెలుగు పాటలు కూడా 1-2 రిలీజ్ అయ్యాయి. డెఫినెట్గా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి రాయడం అంటే ఎవరికైనా ఒక సంతృప్తిని, గర్వాన్ని కలిగించే విషయం. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను ఈ పాట రాసినందుకు. ముఖ్యంగా నా అదృష్టం, ఈ పాట రాసే మూలకంగా సినిమాలో వచ్చే కీలకమైన సన్నివేశం అది. ఆ విజువల్స్ చూశాను. ఆ పాట మొత్తం చూడటం ఒక ఎత్తు, వినటం ఒక ఎత్తు. యంగ్ రజనీకాంత్ గారిని ఆనాటి ఆ కాలంలో, నా చిన్నతనంలో అన్నదమ్ముల సవాల్, ఆ రోజుల్లో చూసిన రజనీకాంత్ గారిని మళ్ళీ చూడటం, ఇట్స్ ఎ విజువల్ డిలైట్. డెఫినెట్గా స్క్రీన్ మీద ఒక గూజ్ బంప్స్ వ్యవహారం ఈ పాట అనేది. మంచి పాట, మనసుకి ఇష్టమైన లైన్స్ రాసుకునేటువంటి అవకాశం కలిగింది. అంటే దినమొక మరణము గెలిచేడి కథై రణమున వెలగర రవికిరణమై, నీ నీడే మంచితనానికి మనుగడ, పిడుగుల అడుగై నువ్వుండా అట్టుడకద శత్రువు తలగడ, దిగివచ్చిన దేవుడా ఎంతకాలం నువ్వెక్కడ. ఇలాంటి మంచి మంచి లైన్స్
జనగణ నేత భాగ్య విధాత నీ ప్రతి ఒక్క చేత ప్రగతికి భగవద్గీత అని మంచి మంచి లైన్స్ రాసుకునే అవకాశం నాకు కలిగింది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రొడ్యూసర్స్ భాను గారికి, చౌదరి గారికి, ప్రవీణ్ గారికి, అలాగే సంతోష్ నారాయణ గారికి అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. కబాలి సాంగ్ నెంబర్ 4 లాంచ్. ఒకడొకటి భువికొకటి అతడతడి కబాలిరా కంటి సైగే శాసనమౌతది కదరా. ఒకడొకటి భువికొకటి అతడతడి కబాలిరా కంటి సైగే శాసనమౌతది కదరా. కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ రజనీకాంత్ గారు. అటువంటి ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి దాదాపు ప్రపంచంలో 30-40 కంట్రీస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ టీజర్కే విపరీతమైనటువంటి రెస్పాన్సు. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ 1.12 మిలియన్ వ్యూస్ వచ్చినాయంటే ఇది ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే అవ్వాలని చెప్పేసి వారు ఇంకా ఇలాగే మనందరినీ కూడా ఉరుతులగించాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు. జై హింద్. నమస్కారం. ప్రొడ్యూసర్స్గా కేపీ చౌదరి, ప్రవీణ్ గారు చాలా ధైర్యం చేసి ఈ మూవీ తీసుకోవడం జరిగింది. ఈ మూవీ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. నేను ఒక 3 times వెళ్ళి ఉంటా చెన్నై. కానీ మంచి పోటీలో వారు తీసుకోవడం వారికి నిజంగా పెద్ద హిట్ కావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా పైన తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద క్రేజ్ ఉంది. ఇది ఒక బ్లాక్ బాస్టర్. తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద మూవీ అయితేనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. యంగ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ గారు కూడా ఇక్కడ ముందు వరుసలో కూర్చొని ఆయన ఈ ఆడియోకు రావడం నిజంగా ఈ ఆడియోకు డెఫినెట్గా యంగ్స్టర్స్లో సినిమాని చేశారు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా మేము ఫిలిం ఇండస్ట్రీ తరఫున వెల్కమ్ చెప్తూ ఈ సినిమాకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా నేను ఒక ఫిలిం ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా వాళ్ళకి అన్ని విధాల నేను సహకరిస్తానని, ఎలాంటి చిన్న ప్రాబ్లం కానీ ఎలాంటి థియేటర్స్ కావాలన్నా కూడా నేను పూర్తి సహకారాన్ని అందిస్తానని. ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి నేను తప్పకుండా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ ఈ సినిమాలో చేస్తున్న హీరో ఒక పెద్ద సూపర్ స్టార్ మెగా, అంటే ఫస్ట్ టైం చైనాలో ఒక తెలుగు ఫిలిం డబ్బింగ్ చేసి సినిమాని రిలీజ్ చేసిన ఎప్పుడో గతంలోనే చేసిన హీరో అతను. కాబట్టి అతనికి ప్రపంచంలో అంతటా అతనికి వ్యూవర్స్ ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి దీన్ని అందరూ తెలుగు ఇండస్ట్రీలో కూడా అందరూ దీన్ని స్వాగతించి ఈ ప్రొడ్యూసర్స్కి మంచి జరగాలని కోరుకుంటూ ఇంకా ఇండస్ట్రీలో వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మహారాష్ట్ర మరాఠీలో పుట్టి కర్ణాటకలో కండక్టర్గా చేసి తమిళనాడు సూపర్ స్టార్ అయ్యాడు. అంటే తమిళనాడు మనిషి కాదు, అలాంటి సూపర్ స్టార్ ఇవాళ ఇండియాకే కాదు ప్రపంచవ్యాప్తంగా జపాన్, చైనా ఇటు పక్కన చూసినా రజనీకాంత్ గారి గురించి చెప్పుకోవాలంటే దానికి నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజులు, సంవత్సరాల తరబడి చెప్పుకోవాల్సిన చరిత్ర ఆయనది. ఆయన కేవలం మనుషుల్లోంచి ఇద్దరికి మాత్రమే కాళ్ళకు నమస్కారం పెడతారు. అది నమస్కారం పెట్టేది ఒకటి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారికి నమస్కారం పెడతాడు. నెక్స్ట్ రాఘవేంద్ర స్వామికి కాళ్ళకి నమస్కారం పెడతాడు. ఈ ఇద్దరికి మాత్రమే నమస్కారం పెడతాడు రజనీకాంత్. అలాంటి గొప్ప వ్యక్తి రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ గారు ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర అవసరం లేదు. సో అట్లాంటి వ్యక్తి భాష నుంచి చెప్పుకుంటే ఇందాక మనాళ్ళు చెప్తున్నారు
ఒక రోబో చూడాల్సిన అవసరం లేదు. రోబోలో ఆ టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి. కానీ రజనీకాంత్ గారిని చూడాలంటే ఒక భాష చూడాలి, ఒక గ్యాంగ్స్టర్ని చూడాలి. ఆ భాష తిరిగి పుట్టింది కబాలీలో పుట్టాడు. కబాలీలో మనం చూస్తాం. భాష కంటే పెద్ద హిట్ అవుతుంది, డౌటే లేదు. అలాగే దాను గారు ఇంతకుముందు తుపాకీ సినిమా చేశారు. అంతకుముందు రజనీకాంత్ గారితో 1978లో భైరవిలో కూడా ఆయన ఇచ్చేశారు. సో ఇవాళ మళ్ళీ 38 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవాళ ఈ సినిమా చేస్తున్నారు. డెఫినెట్గా కబాలీ చరిత్ర సృష్టిస్తుంది. ఇక డైరెక్టర్ చూసుకుంటే పా రంజిత్, ఆయన ఒక చిన్న సినిమా చేశారు అట్టకత్తి అని. నాతో జ్ఞానవేల్ రాజా గారు చెప్పారు, నేను 2.75కి తీసుకున్నా అండి, 3.25 6 కోట్లు పబ్లిసిటీ చేస్తే 18 కోట్ల పైన కలెక్ట్ చేసిందండి అని చెప్పి జ్ఞానవేల్ రాజా గారు చెప్పారు. దాని తర్వాత రెండో సినిమా మద్రాస్ కూడా జ్ఞానవేల్ రాజా గారు ఆయనే తీశారు, అది పెద్ద హిట్. 2 సూపర్ హిట్ల తర్వాత మూడో సినిమా కబాలీ చేస్తున్నాడు. అంటే ఇలా కంటిన్యూ సూపర్ హిట్లు ఉన్న డైరెక్టర్ మనతో చూసుకుంటే ఒక రాజమౌళి గారు అవుతారు. అలాగే 2 సూపర్ హిట్లు ఇచ్చిన కొరటాల శివ, ఆ రేంజ్లో డైరెక్టర్ ఆయన. ఇక సంతోష్ నారాయణ గారు, ఆయన చూసుకుంటే ఈ ఇద్దరు మద్రాస్ సినిమా కానీ అట్టకత్తి కానీ ఆయనే మ్యూజిక్ డైరెక్టరు. మనకి తెలుసు, మనం సూపర్ హిట్ ఒక తమిళ డబ్బింగ్ పేజా చూసాం, రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. ఆయనకి రీ రికార్డింగ్లో అవార్డు కూడా వచ్చింది. ఆ పేజా డైరెక్టర్ సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేశారు. ఇక ఇదంతా పోతే మన ప్రొడ్యూసర్సు కృష్ణ గారు కానీ, కేపీ చౌదరి గారు కానీ, ప్రవీణ్ కుమార్ వర్మ, వీళ్ళు 25 రోజులు మద్రాసులోనే ఉండి ఈ రైట్స్ తీసుకుంటానికి ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్దాళ్ళు మద్రాసులోనే మకాం వేసినా కూడా వాళ్ళని కాదని వీళ్ళు తెచ్చుకోగలిగారు. మోహన్ బాబు గారి సహకారంతో, అల్లు అరవింద్ గారి సహకారంతో. ఆ మోహన్ బాబు గారికి పెదరాయుడు టైంలో ఒక మిత్రత్వం కింద సినిమా రైట్స్ ఇప్పించి సినిమాలో వేషం వేసిన పెదరాయుడుగా ఆ వేషం వేసిన రజనీకాంత్ గారిని మనం మర్చిపోలేం. ఒక మిత్రుడికి ఎంత సహాయం చేయగలరు అనేది రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో అలాంటి అద్భుతమైన సినిమా ఇవాళ కబాలీ. దీంట్లో క్యాస్టింగ్గా చూస్తే ఆవిడ రాధిక ఆప్టే. ఆవిడ మనం ఇంతకుముందు చూస్తే లెజెండ్, అంటే ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ డేస్ ఆడిన చిత్రం రికార్డుగా సృష్టించిన లెజెండ్లో ఆవిడ రాధిక ఆప్టే యాక్ట్ చేసింది. సో ఇదంతా ఉన్న దీన్ని బట్టి డెఫినెట్గా కబాలీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అలాగే షణ్ముఖ ఫిలిమ్స్ పేరు మీద ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయి. అలాగే కృష్ణ గారు, ఆయన చదలవాడ శ్రీనివాసరావుకి మేనలుడు కమ్ వియ్యంకుడు. చదలవాడ శ్రీనివాసరావు తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ మీద బిచ్చగాడు అతి పెద్ద హిట్ 2016లో వితౌట్ క్యాస్టింగ్తో హిట్ కొట్టారు. మళ్ళీ వాళ్ళ దాంట్లో నుంచి ఒక స్టార్ స్టడెడ్ సూపర్ హిట్ మళ్ళీ కబాలీ రాబోతుంది. ఈ కబాలీ కలెక్షన్లో చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్ డిస్ట్రిబ్యూషన్ తరపున మేము బిచ్చగాడు సీడెడ్లో చేసాం, వెస్ట్ గోదావరి చేసాం. సో అదే శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్ తరపున మేము ఈ కబాలీ కూడా సీడెడ్లో రిలీజ్ చేస్తున్నాం. సో అతిపెద్ద హిట్ 2016లో అతిపెద్ద హిట్ చూస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తెలుగు చిత్రాల్లో విలన్లా ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసం వెలివేసుకుని లుంగి కట్టుకొని రే కబాలీ అని పిలవగానే పాత విలన్లాగా ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడే కబాలీ అనుకున్నారా? కబాలీరా. సో ఈ డైలాగ్ వింటే మీకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్నో. ఫస్ట్ టైం దళపతి సినిమా 5 రూపాయల టికెట్ పెట్టి నేను చూశానండి, రజనీకాంత్ గారి సినిమా ఊరు ఎలమంచిల్లో. అండ్ ఇప్పటికీ ఆ మెమరీస్ నాకున్నాయి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఐ కెన్ హ్యావ్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ అలాగే రజనీకాంత్ గారు ఎవరెస్ట్ శిఖరం ప్రతి ఇయర్ ఒక ఇంచు పెరుగుతుంది అంటారు. సో అలాగే రజనీకాంత్ కూడా ఆయన ఇమేజ్ అండ్ ఆయన ఏజ్తో పాటు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్గా ఏం చేస్తారని ఒక మన ఉత్సాహంతో మనం చూస్తాం. అండ్ దిస్ వాజ్ ఎ షాకర్ అండ్ లైక్ బ్రిలియంట్ ఫిల్మ్ అని అవ్వబోతుంది. డెఫినెట్గా నేను లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆల్రెడీ బుక్ చేశాను, ఫస్ట్ డే వస్తానని చెప్పి. అండ్ థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే పా రంజిత్ గారు ఆయన అద్భుతమైనటువంటి 2 సినిమాలు తీశారు. ఆయనకి అవకాశం ఇవ్వడం, అలాగే సంతోష్ నారాయణ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆయనకి అవకాశం ఇచ్చి, అండ్ కళాపులి తాని గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం ఈ సినిమా మనకు అందిస్తున్నందుకు. 30 years బ్యాక్ భాష ఎలా ఉన్నారో అలా అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లెట్ మీ చెరిష్ దిస్ మూమెంట్. ఐ విల్ టేక్ ఎ సెల్ఫీ సో దట్. ఇది మామూలు ఫ్యాన్ మూమెంట్ కాదు సుధాకర్. ఇందాక నుంచి కింద మా వరుణ్ తేజ్ గారితో అందరూ వచ్చి సెల్ఫీలు దిగుతుంటే సుధాకర్ స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్తో సెల్ఫీ దిగేస్తున్నాడు అండి. సారీ ఫర్ దాట్. నేను ఒక్కసారి చెప్పితే 100 సార్లు చెప్పినట్టు. தேங்க்யூ. எல்லாருக்கும் வணக்கம். ரொம்ப சந்தோஷமாக இருக்குது. இவ்வளோ பெரிய மேடை எனக்கு இது ரொம்ப புதுசு, ரொம்ப பெருசு. இந்த இடத்துல நான் நிற்கிறேன் அப்படின்னா என்னை இன்ட்ரோடியூஸ் பண்ணி. Translate?
No, they don't understand. They'll understand, I think. English is better, sir. English is better. English No, is okay. better. Good evening, everyone. Okay, this is a great feeling for me to be here in the biggest stage of this Telugu cinema industry. So I am proud that I am here, and I'm here because of Santosh Anna. And thank you so much, Santosh Anna and Ranjit sir. So much happy and proud. ஸோ இந்த இடத்துல நிற்கிறதுக்கு ரொம்ப பெருமையாக இருக்குது. அது தமிழில் சொல்லுவோம், அதான் வேறு ஒன்றும் இல்லை. ஸோ தேங்க்யூ ஸோ மச். இந்த ஆப்பர்ச்சுனிட்டி கொடுத்ததுக்கு ரொம்ப நன்றி. ஸோ ஒரு வார்த்தை மட்டும் நான் பாடுறேன். మీరు నిప్పురు అనకుండా మేము వదలము, మీరు నిప్పురు అనాల్సిందే. ఓకే, నిప్పురా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రజనీకాంత్ గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్పారు. మరి ఆయనలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, తర్వాత ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. మరి అలాంటి వ్యక్తి ఇందాక మన హీరో గారు చెప్పినట్టు వయసుతో పాటు ఆయన ఇమేజ్ కూడా ఎక్కడికి వెళుతుంది. మరి ప్రొడ్యూసర్స్కి నా అభినందనలు. వారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని. మరి రజనీకాంత్ గారు ఒక 100 years ఇండస్ట్రీలో ఉండి ప్రపంచవ్యాప్తంగా మరింతమంది ఆడియన్స్ని వారు సంతోషపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కబాలీ ఆడియో మన అందరికీ ఒక కొత్త పండగ రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ కబాలీ ఆడియో సూపర్ డూపర్ సక్సెస్ ఆల్రెడీ అయిందని మీ అందరికీ తెలిసింది. ఒకటేనండి, అతని స్ట్రెంగ్త్ మనం మాట్లాడడానికి కూడా సరిపోదు. అతను టీజర్ లాంచ్ చేస్తే 1,20,00,000 మంది ఇప్పటికి చూశారండి. ఇది ఇండియాస్ తెలుగు ఫిల్మ్ హిస్టరీ, సౌత్ ఇండియా ఫిల్మ్ హిస్టరీలో ఫస్ట్ టైం సార్ ఇలా జరిగింది. దట్ ఈజ్ హీ స్ట్రెంగ్త్. సో అతని ఆరోగ్యం కూడా చాలా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. ఆల్ ద బెస్ట్. మన సూపర్ స్టార్ గారి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి కబాలీ. సాంగ్ లాంచ్. భయమా? నిప్పురా తాకరా చూద్దాం, తాకితే మసే కదా మొత్తం దురాకుల దురాగతం నిత్యం పెరిగితే తిరగడం సాధ్యం. జగానికే తలొచ్చని తుఫాన్ని, జనానికై జనిచిన నేస్తాన్ని, విధినే గెలవడ ఈ సూలి శస్త్రులే పరిచడు కావాలి. నేనొచ్చానని చెప్పు, తిరిగొచ్చానని. రజనీకాంత్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. సో ఐ థింక్ హీఈస్ అ రియల్ సూపర్ స్టార్ అండ్ ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ హిమ్ ఇన్ కబాలీ. Director Ranjit sir, huge fan of his work, and just the teaser has broken so many records, and I think we all know how amazing the movie is going to be. Congratulations to the music director Santosh Garu, fantastic album. My best wishes with the entire team, and all the very best. Thank you. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ జయదీప్ రవిప్రకాష్. ఓవర్సీస్ జర్మనీ నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, తెలుగు తమిళ్, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం రజనీకాంత్ గారిది. అండ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు కలైపులి ఎస్ తాను సార్, నటరాజన్ సార్, అండ్ మిస్టర్ కేపీ చౌదరి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కబాలీ. అండ్ ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్ ప్రవీణ్ అండ్ కేపీ చౌదరి గారికి సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఐ హోప్ దిస్ విల్ బి అ వెరీ బిగ్ హిట్. నా దారి రహదారి. ఆల్ ద బెస్ట్ కబాలీ. నేను ఫీలింగ్ వెరీ లక్కీ అండి ఇలా రజనీకాంత్ గారి ఆడియో లాంచ్కి వచ్చి రావడం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇన్వైటెడ్ మీ హియర్. అండ్ మా పెద్దనాన్న గారు ఇంకా రజనీ గారు ఫ్రెండ్స్. నేను ఒకసారి ఇందిరా షూటింగ్కి వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్లో కలిసాను రజనీ గారిని. అప్పుడు బాబా షూటింగ్ జరుగుతూ ఉండింది. అండ్ ఆయన కలిసిన వెంటనే ఫస్ట్ నాకు మాటలు రాలేదు. నేను తుండేవాడిని, లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడి, అంటే హీ వాజ్ వెరీ సింపుల్ అండ్ హీఈస్ అన్ ఎపిటోమ్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ సింప్లిసిటీ. అండ్ అంత పెద్ద యాక్టర్ వచ్చి అంత సామాన్యంగా మాట్లాడడం, ఇంకా మేము ఇవన్నీ చేయడం నథింగ్ అండి ఇదంతా. And I'm very lucky to be here. And first, I would like to wish the entire team of Kabali all the best. And మేము రజనీ గారి ఫ్యాన్స్ మేము అందరం.
కానీ ఆఫ్టర్ భాష వీ రియలీ మిస్డ్ దిస్ కైండ్ ఆఫ్ రజనీకాంత్ గారు. అండ్ థ్యాంక్స్ టు రంజిత్ గారు, ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సార్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ రజనీ గారు ఇన్ దిస్ వే. అండ్ మళ్ళీ మాకు భాషలో రజనీ గారిని చూసినట్టు ఉంది. అండ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ ఆడియో. And I wish all the best to the entire team of Kabali and to the producers Kishore and KP. Praveen, thank you so much. Thank you for this opportunity. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ ఆల్ ద తెలుగు ఐ నో. సో ఐఎమ్ హియర్ ఇన్ కబాలి లాంచ్. వాట్ ఎల్స్ ఐ కెన్ ఆస్క్ ఫర్? Seriously, it's a perfect launch for me, and I really love Hyderabad city. So I'm hoping to come here again, and coming back to Kabali, it's my dream project, I can say. And I should start, actually, this is my second launch in Telugu. After Ekavira, it's my first film, and this is the second launch. It's a perfect launch. So I would start thanking Danu sir, producer. We wouldn't be standing here and talking if he's not there. So thank you very, very much, sir. And I would like to thank Ranjit sir, because he given a very good opportunity for me to share a screen space with Talaiva superstar Rajni sir. So the man who does everything in style, and doing a film with him, it was my dream, and that dream became true because of Ranjit sir. So thank you very much. Thank you so much. And talking about Santosh Narayan sir, his music, I should not talk about his music because his music speaks a lot on its own. So listening to his songs is phenomenal, just phenomenal. And this is the first time I'm listening to Telugu audio, which is mind-blowing. And thank you so much, everybody. And definitely I should thank KP Chowdhury sir and Praveen sir for having us here. And the whole team, I mean, Kabali, each and everybody. If I have to thank, I have to thank the whole day. So let's finish with this, and thank you so much. Thank you for inviting me. This is such a great event. I'm very happy to be here. Thanks Ranjit Anna to be a part of Kabali. Very happy to act alongside with Rajni sir. It's a great pleasure and honor for me. Santosh sir, you are the hero today. Great songs. Thank you so much. As Danshika rightly said, we have a lot of people to thank. I'm so happy to be here, and thanks for all the love and support in both Tamil and Telugu that we are receiving. And I'm looking forward to working with all the big stars and all the good movies in the future. And thanks for staying so long with us. Thank you. Andariki namaskar. I'm really happy to be here. Seriously, you have people a lot of expectation. Hopefully I will fulfill when I see the movie. Seriously, thank you for the opportunity. சென்னையிலே நாங்கள் இவ்வளோ பெரிய ஆடியோ லான்ச் பண்ணல ஆக்சுவலி. சண்முகா ஃபிலிம்ஸ்க்கு வந்து தேங்க்ஸ் சொல்லிக்கிறேன். ரொம்ப நன்றி. தேங்க்யூ. மகிழ்ச்சி. மஞ்சுதி. Satyama!
పెద్ద సినిమా చేయాలి తమ్ముడు, ఇదే మాట అన్నాడండి. ఒక పెద్ద సినిమా చేయాలి, ఏ సినిమా చేద్దాం? నాకు ఆ రోజు కనపడింది కబాలీ ఒకటేనండి. ఈరోజు ఈ కబాలీ అవటానికి నాకన్నా ఎక్కువ కష్టపడింది మా భయ్య కేపీ చౌదరి గారు. ముఖ్యంగా మా అప్రోచ్కి ఎలా వెళ్ళాలి ఒక 5-10 days చెన్నైలోనే గడిచిపోయింది, ఎలా వెళ్ళాలి అని. అప్పుడు కృష్ణాంకులు వచ్చారండి. కృష్ణాంకులు వచ్చి మోహన్ బాబు గారి దగ్గర తీసుకెళ్లారు. మోహన్ బాబు గారు ఫస్ట్ కాల్ చేసి తాను గారికి నా పిల్లల్ని పంపిస్తున్నాను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని అన్ని టర్మ్స్ అన్నీ మాట్లాడుకొని మా వాళ్ళకి సినిమా ఇప్పించు అన్నారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ బాబు గారు అండి. నెక్స్ట్ కాల్ అండి గీతా ఆర్ట్స్ అండి. అరవింద్ గారు ఫైనాన్షియల్గా బ్యాక్ బోన్లా నిలిచారండి. ఆయన కూడా ఫోన్ కాల్ చేశారండి తాను గారికి. చేసి మన పిల్లవాళ్ళు వెస్ట్ గోదావరిలో చేస్తాడు, కమిట్మెంట్ అది ఉంది, కొంచెం ఎంకరేజ్ చేయండి అని చెప్పారండి. తర్వాత ఇంకా తాను గారు మొత్తం చూసుకొని ఆ రైట్స్ మాకు ఇచ్చి పంపించారండి. నేను ఈ స్టేజ్కి రావడానికి వెస్ట్ గోదావరిలో చాలామంది సహకరించారండి. డాక్టర్ గారండి విజయవాడలో ఉంటారు, ఆయన భీమవరంలో ఉండే ప్రతి ఫ్రెండ్స్ అండి, నన్ను వెల్ విషర్స్ అండి, అందరూ ఈ స్టేజ్ రావడానికి చాలా సహకరించారు. వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలండి. ఈ ఫంక్షన్ని ఇంతలా చేసినందుకు జే మీడియా ఈవెంట్ వారికి థ్యాంక్స్ అండి. కబాలీ అనే మూవీని సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. పని ఆయన చేస్తాడు, మాటలు నేను మాట్లాడతాను, ఈ రెండే జరుగుద్ది. సో అన్నీ చెప్పేశాడు, నథింగ్ ఎల్స్. మా వరుణ్ అన్న మమ్మల్ని ఎమ్మటే పిల్లి వచ్చి, నాని అన్న ఎమ్మటే వచ్చి, నవీన్ అన్న ఎక్కడున్నారు అందరు, వరుణ్ అన్న అందరు అండ్ ఆల్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ టు యూ ఆల్. అండ్ గౌడ్ అన్న అందరు ఎవ్రీవన్, నరేంద్ర అన్న కెప్ట్, అంటే ఈవెంట్ మొత్తం 50-60% ఆయన భుజాల మీదే నడిచింది. అండ్ దిస్ ఆల్ ఈజ్ ఎ ఫ్యామిలీ. యాక్చువల్లీ వీ నెవర్ ఫెల్ట్ వీఆర్ డూయింగ్ ఫిలిం విత్ ఏ ప్రొడ్యూసర్. మా డాడీ తాను, గర్వంగా చెప్తా, మా డాడీ తాను, తాను ఈజ్ మై డాడీ. సో అండ్ ఆల్ హియర్ ఆల్ రంజిత్ సార్, సంతోష్ సార్ అండ్ ఆల్ ఆర్ లైక్ ఫ్యామిలీ. అండ్ అన్ని పేరుని చెప్పలేను, అందరికీ తెలుసు, అందరూ హెల్ప్ చేశారు. అరుణ్, రమన్ అండ్ ముందు వాళ్ళ చెల్లెకి మా చెల్లెకి చెప్పాలి, 30 రోజులు కనపడకుండా ఇద్దరం తిరిగాం ఇంట్లో, ఒకటే తిట్లు బూతులు మమ్మల్ని ఇంటికి రాకుండా ఉంటుంటే. సో మేము చాలా సఫర్ చేసాం వాళ్ళని. సో ఐ డోంట్ బోర్ యూ పీపుల్ బై టాకింగ్ మచ్, లేటర్ ఎప్పుడు అని చెప్తాను, అందరం కలిసినప్పుడు స్టోరీ మాట్లాడుకుందాం. కానీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ ఫ్రెండ్ హూ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ దిస్. థ్యాంక్స్ అరుణ్, థ్యాంక్స్ రమా, ఎవ్రీబడి, జయరామ్ అంకుల్, ఎవ్రీ వన్.